అదే మారు మనసు పొందడం. మానవుని హృదయము ఆయన వాక్యముతో స్థిరపడాలి. అదే క్రైస్తవత్వము. ఆయన ప్రేమ మన హృదయములో నిండాలి. అదే క్రీస్తు మనకు చెప్పేటువంటి మాట, సర్వలోకానికి ఆయన చెప్పినటువంటి మాట. ఎంత చక్కనైనటువంటి విధముగా ఈ గ్రూప్ లో పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మాట్లాడుతుంటాడో ఆశ్చర్యం వేస్తుంది ప్రియులరా. ఎందుకంటే ఈ హృదయమును గురించే, ఈ పరిశుద్ధ జీవితమును గురించే నేను ఈ ఉదయకాలంలో మాట్లాడడానికి మీ ముందు ప్రభువు చేత ప్రేరేపింపబడి ఆయన ఎదుట నిలబడుకొని ఉన్నాను. సరే, సమయాతీతం అవుతుంది గనుక యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి ఒక మాటను చదువుకుందాం పిల్లరా. యాకోబు తన కుమారుడైన యోసేపుకి నాలుగు నుంచి చదువు తల్లి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును ఇది కొద్దిగా మళ్ళా చదువుదాం తల్లి. అందుకు యేసు, నీవు దేవుని వరమును దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా అయ్యా ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యం వెనుక ఉన్నటువంటి గొప్ప సత్యమును ధ్యానం చేసుకుంటూ వెళ్తే కనబడేది ఏంటంటే, దేవుడు మనకు జీవజలమునిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ జీవజలము? మనకెందుకండి ఈ జీవజలము? మనం మరణించి ఉన్నామా? మరణంలో ఉన్నామా మనం? ఎందుకు మరి మనకు ఈ జీవజలం? రెండవది, నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట, ప్రముఖమైనటువంటి మాట, ఈ స్త్రీ జీవజలాన్ని అడిగింది. మరి తాగిందా జీవజలాన్ని? ఈమె అయ్యా నాకు జీవజలం, ఆ నీళ్ళు ఇవ్వయ్యా నాకు అని అడిగింది ఆ జీవజలాన్ని. ఈ స్త్రీ ఈ నీటిని తాగిందా? రెండవ మాట, ఈ జీవజలముతోటి మన జీవితం మారుతుందా? మనం మరణంలో నుంచి జీవానికి వస్తామా? వస్తే ఏమిటి? అసలు ఈ జీవజలం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు ప్రియులారా. అయితే యువతి కాలంలో దేవుని చిత్తం అయితే నేను ప్రభువు నాకు బయలుపరిచినటువంటి కొన్ని మాటలను వీలైనంత క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాటను నేను మాట్లాడుతూ ఉన్నానంటే,
దేవుని చిత్తమును ఎరిగి జీవించుట అంత సులభం కాదు. గత వారం ఆదివారం రోజు మనం జర్నీ ఆఫ్ ఫెయిత్ లేకపోతే విశ్వాస యాత్రని గురించి మాట్లాడుకున్నాం. తెస్సలోనికి రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయంలో 2 మాటలను మనం చదువుకున్నాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అనేటువంటి మాట మీద మనం ధ్యానం చేసుకున్నాం. ద జర్నీ ఆఫ్ ఎ క్రిస్టియన్, విశ్వాసి జీవితం, క్రైస్తవ విశ్వాస జీవితం గురించి చూసుకున్నాం. ఈ ఉదయ కాలంలో ఈ విశ్వాస జీవితంలో నీవు నేను కొనసాగడానికి చక్కనైనటువంటి ఉపోద్ఘాతం లేకపోతే ఇంట్రడక్షన్ లో దేవుడు మన హృదయం ఏ విధంగా ఉందో ఆయన బయలుపరిచాడండి. మన హృదయం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మారు మనసు పొందాలనో కాలంలో తెలియదు. దాని మీదనే మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న ప్రభు, మమ్మలను ప్రేమించి ఎక్కడైతే 2 లేక 3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని మా మధ్యలోనికి వచ్చి ఉన్నందుకు నీకు స్తోత్రములయ్యా. ప్రభువా, నీ దాసుడునైన నేను ఆ ప్రాణాత్మ దేహములను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నీ బిడ్డలతో మాట్లాడడానికి ఉదయ కాలంలో జీవ జలపు అనుభవాన్ని ప్రతి బిడ్డ పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రభు, ఈ అనుభవపూర్వకమైనటువంటి జీవితాన్ని నేను ఎంతగానో ఆశపడే వాళ్ళలో ఒకడినయ్యా. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ ఇట్టి అనుభవంలోనికి రావడానికి అయ్యా నీ జీవజలమును మాకు అత్యవసరముగా దయచేయండి ప్రభు. పొంది ఉన్న వారికి కొలతను పెంచండి అయ్యా దేవా. అరికాలు నుండి ప్రారంభమయ్యేటువంటి నీ జీవజలము నా తండ్రి నీ ఆలయంలో నుండి ఊపుతూ ఉన్నది ప్రభు. అయ్యా, ఆ నీటిలో మేము జీవించడానికి, శుద్ధ జలముతో మేము శుద్ధి కావడానికి మాకు సహాయం చేయమని, మా హృదయ శుద్ధిని అనుగ్రహించమని బ్రతములాడుకుంటున్నాను. ననోచి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చక్కనైనటువంటి మాటలను చూస్తున్నటువంటి మనం ఈ స్త్రీ 11వ వచనంలో ఒక మాట అంటుంది, చూడమ్మా ఒకసారి. అప్పుడు ఆయన స్త్రీ అప్పుడు అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు లోతైనది ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, అది నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును, ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకును. ప్రేమైనటువంటి వాళ్ళారా, అసలు ఈ జీవజలం ఏమిటి? ఏంటమ్మా ఈ జీవజలం అంటే? అమ్మా, యోహాను సువార్త 7వ అధ్యాయం, అమ్మ ఏం రావట్లేదు నా మాట తల్లి? వినిపిస్తుందండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం అమ్మ, ఒకసారి చూడండి. అసలు ఈ జీవజలం ఏమిటో తెలుసుకుందాం మనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో
లేఖనము నా యందు చెప్పినట్లు విశ్వాసం వాని ఉంచువాడు ఎవడో హ, లేఖనము చెప్పినట్లు కడుపులో నుండి జీవజల చెప్పినట్లు నదులు పారునని వాని కడుపులో కడుపు జీవజల నదులు పారునని పారునని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా ఇక్కడ చెప్పాను. ఇక్కడ ఆయన కడుపులో నుంచి పారుతాయని చెప్పాడు. బాగుంది బ్రదర్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ జీవజల నదులు పారతాయన్నారు బ్రదర్. అసలు ఈ జీవజలం ఏంటి బ్రదర్? 39వ వచనం చూడండి అమ్మా. తన యందు విశ్వాసం ఉంచు వారు మరలా పొందబోవు చూడండి ఇక్కడ అమ్మా. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆమేన్. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ప్రియమైనటువంటి వారులరా, ఈ 2 వచనాలని ఒక్క క్షణం నీ జీవితంలో, ఈ ఉదయ కాలంలో, ఈ పరిశుద్ధ దినములో, ఈ లెంట్ కాలంలో నువ్వు ఉపవాసం ఉన్నావో లేదో నాకు తెలియదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ సరే, ఈ 2 మాటల్ని నీవు సరిచూసుకోవాలా. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు? ఏమి జరుగుతుంది? నా యందు విశ్వాసం ఉంచు వాడెవరో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అయితే నా ప్రశ్న, లేకపోతే నా యొక్క సవాలు ఈ కాలంలో ఏమిటంటే, నీవు క్రీస్తు నందు విశ్వాసం ఉంచున్నావా, ఉంచలేదా? ఇద్దరా? ఇద్దరేనా? ఓన్లీ 2 అమ్మా? ఉంచి ఉన్నాం కదా. ఆయన యందు నీవు గనుక విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే 38లో ఏమంటుంది? వాడెవడో విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. ఎలా చెప్పాడమ్మా? నెమ్మదిగా చెవులో చెప్పాడా? చెవులో చెప్పాడా? బిగ్గరగా, చాలా బిగ్గరగా చెప్పాడు. కనీసం నువ్వు నెమ్మదిగా సమాధానం చెప్పు. నీ కడుపులో నుండి జీవజల నదులు పారుతున్నాయా, పారడం లేదా? నీకు బాగా తెలుసు. నీ జీవితంలో నుండి, నీ కడుపులో నుండి జీవజల నదులు లేదా? లేకపోతే కేవలం పాట పాడి సంతోషపడి ఆలయానికి వచ్చాం, తిరిగి వెళ్ళాం, పాస్టర్ గారు ఉన్నారు, లేకపోతే సహోదరుడు ఉన్నాడు అనే వెళ్ళిపోతున్నావా ఏంటి? జీవజల నదిని నా హృదయంలో ప్రవహింపు చేయమయ్యా అని పాడుకుంటే కాదో, నిజముగా నీవు విశ్వాసం ఉంచిన వాడవైతే, దానివైతే నీ కడుపులో నుండి జీవజల నదులు లేఖనములో చెప్పినట్టు పారాలి. The promise of God given to you. అది నీ జీవితంలో ఉందో లేదో నాకు తెలియదు ప్రియులారా. సమయాతీతం అవుతుంది గనుక నేను ఈ యొక్క యాకోబు బావి గురించి, దాని యొక్క చరిత్రల గురించి నేను మాట్లాడడం అంతగా ఇప్పుడు ఇష్టపడడం లేను. అనేకమైనటువంటి వాక్యాలలో ఈ జీవ నదిని గురించి, లేకపోతే ఈ యొక్క యాకోబు బావి గురించి మాట్లాడి ఉన్నది ప్రియులారా. ఇదే స్థలములోనే, ఈ యొక్క స్థలములోనే అబ్రహాము చేయబడినట్లుగా ఆదికాండము 12వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తాము. దేవుడు ఇక్కడనే 12వ అధ్యాయం మీరు వెళ్ళి 7వ వచనం నుంచి చూడండి, 6-7 నుంచి. అక్కడనే దేవుడు ప్రత్యక్షమైనట్టుగా కనబడుతుంది. అబ్రహాము అక్కడనే ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా కూడా చూస్తాము. అలాగే యాకోబు కూడా క్షేమంగా అక్కడికే తిరిగి వచ్చినట్టుగా చూస్తాము. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క జీవజలము అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, నీవు నేను తాగే నీళ్లు నిన్ను జీవింపజేస్తాయేమో ఈ లోక రీతిగా, శరీర రీతిగా, కానీ ఆయన ఇచ్చేటువంటి జీవజలము
నీ కడుపులో నుంచి పారుతుంది, నీ కడుపులో నుంచి పారుతుంది. రెండవ మాట, ప్రియమైనటువంటి వర్లరా, మనము గమనించినట్లయితే ఈ సమరయ స్త్రీ ఎంతమంది పెనిమిటిని కలిగి ఉందని రాసిందమ్మా అందులో? 5 కలిసి 5 పెనిమిటిని కలిగి ఉందని అంటాడు. ఈమె ఎన్ని గంటలకి బావి దగ్గరకు వచ్చిందమ్మా? మధ్యాహ్నం 12 గంటలకి. మధ్యాహ్నం 12 గంటలక? మీ దగ్గర ఉన్న రెఫరెన్స్ బైబిల్, మీ దగ్గర ఉన్న రెఫరెన్స్ బైబిల్లో ఒకసారి చూడండి అమ్మా, ఎన్ని గంటలకు వచ్చిందో. ఎవరి దగ్గర రెఫరెన్స్ బైబిల్ ఉందమ్మా? అప్పటికి ఇంచుమించు 6 గంటలాయను అని ఉంటుంది. 12 6 దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, నేను కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే, ఈ స్త్రీ ఒక గొప్ప సంగతిని చెప్పాలా. నిజముగానే 5 మంది భర్తలను కలిగి ఉంది. ఇప్పుడు ఇంకొకరితో నివాసం చేస్తుంది. ఆమె నాకు భర్త లేడు అని చెప్పింది. కానీ ప్రియమైన వారులారా, జీవ జలమును అయ్యా నాకు ఇవ్వమని అడిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతూ 4 ప్రముఖమైన మాటలు చెప్తుంది. మెస్సయ్య వస్తాడని తెలుసు అంటుంది, ప్రవక్త అని చెప్తుంది, ఆయన మాకు జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్తూ ఉంది, మేము ఫలానా దగ్గర ఆయనను మహింపరుస్తాం, స్తుతిస్తామని 4 మాటలు చెప్తుంది. ఇంకొక మాట, నీవు యాకోబు కంటే గొప్పవాడువా అని అడుగుతుంది. అంటే ఆమెకి వాక్య అనుభవం ఉన్నట్టా లేదా అండి? అమ్మా ఉన్నట్టా లేదా? ఉన్నది. నీకు నాకు ఒక సత్యము తెలియాలి ప్రియులారా. ఈమె వాక్యానుభవము క్షుణ్ణంగా కలిగి ఉంది. ఆమెకి ఒక నిరీక్షణ ఉంది, మెస్సయ్య వస్తాడు అని చెప్తుంది. ఇవి అన్ని ఉండగా కూడా ఇంకొక కోణాన్ని గమనిస్తాం. ఏమిటి అనంటే, ఈ స్త్రీ 12 గంటలప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, ఆమె సమాజంలో ఎవరికి కనబడకుండా అందరూ నీళ్లు చేదుకొని వెళ్ళిపోయినాక బావి దగ్గరకు వచ్చిందండి. యేసయ్యను చూసిందండి అక్కడని. చక్కగా మా ఝాన్సీ ఒక పాట పాడుతుంటది, ఉందా లేదో ఝాన్సీ ఇక్కడ, యాకోబు బావి కాడ యేసయ్యను చూశాను అన్న పాట పాడుతూ ఉంటుంది. ఒకసారి విన్నాను ప్రియులారా. ఈమె ఒకవేళ సమాజంలో దూరంగా ఉన్నట్లయితే, ఈమె వెలివేయబడినట్లుగా బ్రతుకు జీవిస్తూ ఉన్నట్లయితే, నిజమే ప్రియులారా, ఒక్క మాటతోటి నేనిచ్చు జీవజలము నీవు తాగినట్లయితే మరెన్నటికి నీ దప్పికి కొనవు అన్నప్పుడు ఆమె అన్న కుండను అక్కడ విడిచి పరిగెట్టింది. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ పాపపు జీవితము కడుపులో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆ జీవజలము ఆమెలోకి, ఆమె కడుపులో నుండి పారడము, నదిగా పారడము, ప్రవహించడము ఆమె చూస్తున్నది. సమాజంలోనికి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షిగా నిలబడుకొని అందరినీ పిలిచింది. ఏమైనటువంటి వారులరా, నేను 2 కోణాలని చెప్పాను. ఆమె ఆ సమరయ స్త్రీ ఒకవేళ పాపము కలిగి ఉన్నదన్నట్లుగా ఒకవేళ యోచించినా గాని తన కుండను, నీటి కుండను అక్కడే వదిలేసిందే. ఎందుకు? ఈ లోక నీళ్ళు నాకు అక్కర్లేదు, జీవజలము నేను పొందుకున్నాను, పరిగెడుతున్నాను, ఆయన సాక్షిగా నిలబడుతున్నాను అని వెళ్ళింది ప్రియులారా. ఒకవేళ వేరే విధంగా లేదండి, ఆమె పూజించుతున్నటువంటి 5 మంది దేవతలు, లేకపోతే సమరయులందరూ పూజించుతున్నటువంటి 5 మంది దేవతలు కనుక భర్తలు అన్నారండి అనేటువంటి మాట అనుకున్నా, ఏదనుకున్నా ప్రియమైన వారులారా, యేసయ్య మాట వినగానే
ఆ జీవజలమును పొందుకోకపోతే ఆమె సమాజంలోనికి పరిగెట్టదో, అందరినీ పిలవడానికి వెళ్ళదో. దినము వాక్యం వినుచున్న విశ్వాసే, నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు పిల్లరా? నీ కుండ ఎలా ఉంది? కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. అది పాత నిబంధనలో నీవు నేను చదువుకున్నాం. మారినటువంటి ఆ స్త్రీ గురించి వింటూ ఉన్నాం నూతన బంధనకు వచ్చేటప్పటికి పిల్లరా. మరి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. అవును తండ్రి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఆ దినములలో ప్రియులరా, తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి. అంటే తండ్రి ఎవరండి? జీవజలమా కాదా? జీవజలమే. అవునండి, అవును, జీవజలమే. జీవజలమే తండ్రి జీవజలముల ఊటనైన నన్ను విడిచి. అదే మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం తల్లి ఒకసారి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. 10వ వచనం తల్లి. ఒకని ప్రవర్తన బట్టి ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. నేను ఎందుకు ప్రొద్దున్నే మీతో ఒక మాట అన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉపోద్ఘాతం మాట్లాడారండి. దేని గురించి మాట్లాడారండి? ఉపోద్ఘాతంలో మన హృదయంలో ఉండవలసిన విధానము, చెడుతనములను బయటకు తీసివేయడము, ఆత్మను పొందుకొని ఆత్మానుసారమైన జీవితం. అవునా కాదండి? విన్నామా వినలేదా? విన్నామన్న వారు అందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాకు విన రావట్లేదు ఎవరు చెప్పినట్టుగా. ప్రియమైనటువంటి వారులారా, నీవు నిజంగా విశ్వసించుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఈ ఉదయ కాలంలో ఒక అద్భుతం జరగాలి. ఎవరైతే విశ్వసించరో వారి పరిస్థితి 13వ వచనంలో చదవండి అమ్మా. అవును తల్లి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో 13వ వచనం తల్లి. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ప్రియమైనటువంటి వారులారా, నీవు నేను ఆ జీవజలాన్ని విసర్జించినట్లయితే సిగ్గు పొందుతాము, ఇసుక మీద జీవం ఉంటాము. ఇది పాత నిబంధన కాలము నుండి మన పితరులైన ఇశ్రాయేలు తల్లిదండ్రులను హెచ్చరించుచున్నటువంటి మాట. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒక మాటను చూడండి. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు. యెషయా గ్రంథం 47:17వ వచనం. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ప్రియమైన వారులారా, నీవు నీ హృదయమును లోకాశలతోటి ఆశతోటి జీవపు డంబముతోటి
నీవు ముంచుకొని ఉన్నను, పాపముతో నీ హృదయము మొత్తము నిండి ఉన్నను, నిన్ను విడువను అని పిలుచుచున్నటువంటి తండ్రి అయిన దేవుని పిలుపును ఎరుగు. ఈ దినమైనా ఎరుగు, అప్పుడు నీవు రక్షించబడతావు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 9-10 వచనాన్ని ఒక్కసారి చూద్దాం. మార్గములలో వారు మేయుదురు. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, జీవ జలము నీవు కలిగి ఆయనను అనుకరించు ఉన్నట్లయితే, నీ కడుపులో నుంచి జీవ జలము పారుతూ ఉన్నట్లయితే నీకు ఆకలి దప్పులు లేవు. అందుకని ఆ సమరయ స్త్రీతోటి ఒక మాట చెప్పాడు, ప్రియులరా, నేనిచ్చు నీళ్లను త్రాగితే, జీవ జలమును త్రాగితే మరి ఎన్నడను దప్పిక కొనవు అని అన్నారు. పిల్లరా, నిజమే. ఇదే మాటను నీకు కూడా ఈ ఉదయ కాలంలో చెప్తూ ఉన్నాడండి. పరిశుద్ధ ఆత్మను గురించి, నేను అనుగ్రహింపబో ఆత్మను గురించి అనేటువంటి మాటను చూసాము. ప్రియమైన వారులారా, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో ఒకవేళ మనం గనక గమనించినట్లయితే, ఈ జీవ జలము ఎక్కడి నుంచి పారుతుందో 2వ వచనం చూడండి అమ్మా. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఎక్కడి నుంచి పారుతున్నాయమ్మా? ఎక్కడి నుంచి పారుతున్నాయమ్మా? గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలలో తుండెను. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యములో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏమిటి అనంటే, ఒక్కటే, నీవు ఉన్న ఆలయములో, నీ హృదయాలయములో, ఈ యొక్క భౌతిక ఆలయములో, నువ్వు ఏ సంఘములో ఉన్నావో నాకు తెలియదు, ఈ జీవపు జల ఊట ఆ ఆలయంలో నుంచి పారాలి. నేను ఆలయానికి మరలా వస్తాను, దేవుని చిత్తమైతే. నీ హృదయం గురించి, నీ కడుపులో నుంచి జీవ జలములు పారుతున్నాయా లేదా అనేటువంటి మాటను నేను మీకు చెప్తూ ఉన్నాను. ప్రియులరా, చక్కగా ఒక మాటను నిన్న ఒక మాటను సహోదరుడు మాట్లాడుతూ చెప్తాడు. అయ్యా, సముద్రంలో ఉప్పు నీళ్ళు ఉంటాయి, కానీ ఇంకా మనం గనక భూమిలో బోరింగ్ వేస్తుంటే ఒక దగ్గర ఉప్పు నీళ్ళు వస్తాయి, ఇంకొక దగ్గర చవటి నీళ్ళు వస్తాయి, ఇంకొకసారి ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే మనకు మంచి నీరు వస్తాయి అయ్యా, తాగే నీళ్ళు వస్తాయా అని అన్నారు. ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? అదే నీళ్ళు పారుతున్నాయి, కానీ ఒక్కొక్క లేయర్ గా మారుతూ ఉన్నాయనేటువంటి మాట మనం చూడాలనుకుంటే 8వ వచనం చూడండి అమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నీళ్లు తూర్పుగా ఉన్న ప్రదేశం పారి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగదు. ప్రియమైన వారులారా, నీ హృదయములో ఉన్నటువంటి ఉప్పు నీటిని మార్చగలిగిన శక్తి ఈ జీవ జలమునకు ఉన్నదే. ఈ లోక ఆశలు, నేత్రాశలు, జీవపు డంబము నీవు కలిగి ఉన్నట్లయితే అది ఉప్పే, పనికి మాలినదే మాట
నిన్న నన్ను ఆనందపరిచిన మాట మరి ఒకటి, దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెన్ బి రీయూస్డ్, రిఫార్మ్, రిఫర్బిష్డ్. అంటే దానిని మనం మార్చి దేనికో ఒక దానికి వాడచ్చు, కానీ ఈ శరీరము దేనికి పనికిరాదు. చచ్చిపోయిన తర్వాత కుళ్ళు పట్టిపోతుంది, కంపు కొడుతుంది. ఏమైనా వాళ్ళరా విన్నప్పుడు ఒక ఆనందం వేసింది. ఇప్పటికైనా మనిషికి బుద్ధి రాదా, విశ్వాసకి బుద్ధి రాదా అని. ప్రియమైన వారులారా, ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకము చేయాలి. నీ జీవితంలో నీ ఉప్పు నీటిని తొలగడానికి ఈ జీవజలము కావాలి. ఇంకొక మాట 9వ వచనం చూడండి అమ్మా. వడిగా పారు ఈ నది సముద్రపు నీళ్లు మంచిది. వడిగా పారు ఈ నది వచ్చి చోట ఆపుదాం అమ్మ, ఆపుదాం. ఈ నది వచ్చు చోటు నెల్లా, వచ్చు చోటు నెల్లా ఎర్రచలములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. నీవు బ్రతకడమే కాదు, నీ ఆలయము ఎక్కడెక్కడికి వెళ్తూ ఉందో అక్కడ బ్రతుకు కలుగుతుంది. జలచరములన్నీ బ్రతుకుతాయి. ఎవరి ద్వారా? నీ ద్వారానే. అనేక మంది నాకు ఆనందం వేసేది ఏంటి అని అంటే, దేవుని కొరకు ఈ వాక్యమును చేత పట్టుకొని ఆ జీవ జలము కలిగి ఉంటేనే మరి పరిచర్య విజయం పొందుతుందండి. అక్కడ ఉప్పు నీరు మంచి నీరుగా మారాలండి. మరణం ముందు ఉన్న పాపులు తిరిగి జీవించాలండి. అది జీవ జలము. ఆ జీవ జలమును దేవుడు ఈ కడుపులో నుండి పారచేస్తూ ఉన్నాడని నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడు తన జీవ జలమును మనకు పారచేసి ఉన్నాడు పిల్లరా. ఆ జీవ జలము నీకు కావాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకము చేయాలి. 11వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఆ మాటను గమనించిన తర్వాత ముందుకు వెళదాం. యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా మనకు జీవజలమై ఉన్నాడో అది మాట్లాడదాము. కానీ దానికంటే ముందు ఇదే అధ్యాయంలో 11వ వచనాన్ని చూడమ్మా. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. ఏమైన వారులరా, ఇంకా నీవు నేను ఈ ఊబిగా, ఈ ఉప్పు నీటి తుప్పగా ఇంకా బ్రతుకుతున్నామా? బురదలో బ్రతుకుతూ ఉన్నామా? పందిని పోలి బ్రతుకుతూ ఉన్నామా? కుక్కను పోలి బ్రతుకుతూ ఉన్నామా? ఒక్కసారి నేను ఎవరిని నిందించడం లేదు, కానీ హెచ్చరిక చేస్తున్నాను. ఒక్కరున్నా కానీ సరే ఈ ఉదయ కాలంలో, లేకపోతే ఈ వాక్యం వినుచున్న ఎవరైనా సరే మార్పు చెందాలని, మీరు మంచి నీరుగా మారాలని, ఆ జీవజలమును పొందుకోవాలన్నదే నా ఆశ ప్రియులారా. నా ఆశ మరి ఒకటి కాదు, అంతకంటే ఇంకొకటి కాదండి. ఎందుకంటే నీ జీవ జలము నీలో నుండి, నీ కడుపులో నుండి పారుచున్న జీవ జలము ఔషధముగా పనిచేయాలి. లోకానికి, జబ్బులున్న వారికి, మరణించుతున్న వారికి ఔషధముగా పనిచేయాలి. చూడండి 12వ వచనం చూడండి అమ్మా. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను,
వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. హల్లెలూయా. ఆమేన్. దేవాతి దేవుడు నిన్ను నాటి ఉన్నాడు. ఆ నాటబడిన నీవు మంచి ఫలములను ఫలించాలి. ఆ ఫలములు ఆహారము కావాలి, నీ ఆకులు ఔషధములు కావాలి. నీవు ఇంకా ఇది పొందకుండా నీవున్నట్లయితే ఎలా కుదురుతుందండి? ఇతరులకి ఎలా చేరుతుంది ఇది? యెషయా గ్రంథము 12వ అధ్యాయం తీయమా, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి అమ్మా. కావున మీరు ఆనందపడి కావున మీరు రక్షణాధారములైన ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి బాబులలో నుండి కొందరు చేదుకొందురు. ప్రియమైన ఆ దినమున వారలారా, మీరు ఇలాగందురు. చాలు తల్లి, అమ్మ చాలు తల్లి, సమయం లేదు, దాటిపోతున్నాం. ప్రియమైన వారలారా, రక్షణార్థమైన బావులలో నుండి నీరుని చేదుకొని దాహమిమ్మని అడిగిన యేసయ్యకు దాహమానిచ్చిందా ఏమ్మా? యేసు ప్రభువు అమ్మ నీళ్ళు లేదు. ఇవ్వమన్నాడు. అలిసిపై కూర్చున్నారు అక్కడ. వాక్యాన్ని గమనించితే ఆయన నీళ్లు తాగాడా లేదండి, అమ్మా? నీళ్ళు తాగలేదండి. ఆమె వెళ్ళిపోయిందిగా. తర్వాత ఆహారం తినమన్నారు వాళ్ళు శిష్యులు. ఆయన ఏమన్నాడు? అందుకైన అన్నాడు, భుజించుటకు మీకు తెలియని ఆహారము. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పిన వాళ్ళు ఏమనుకున్నారు? శిష్యులని దూరంలో ఆయన తెచ్చారేమో, భుజించుటకు ఈయనకు వేరే ఆహారం ఉంది ఎవడైనా అనుకున్నారు. ప్రియమైన వారలారా, ఆయనే మనకు జీవం. ఆ జీవమే ఈ జీవ జలము ప్రియులారా. కాబట్టి నీవు నేను తెలుసుకోవడం ఏమిటి అని అంటే, ఒక్క సత్యాన్ని, ఒక్క మాటను మనం ఎరగాలి. తండ్రి అయిన దేవుడు మనకు ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో 6-7 వచనాలు చూస్తే, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్న వాడను. దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడునయుందును, అతడు నాకు కుమారుడై ఉండదు. జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. నీవు ఆయనను అడిగినట్లయితే, నీవు నిజముగా ఈ జీవ జలముల కొరకు దప్పిక కొని ఉన్నట్లయితే, దప్పిగొనువానికి ఆయన ఈ జీవ జలమును అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్క మాటను నేను మీకు జ్ఞాపకము చేయాలి. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం చూడండి అమ్మా. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిద్దరనిను. ప్రియమైన వారలారా, తల్లి అమ్మ ఒక్క నిమిషం తల్లి. సనుక్కున్నారు, గొనుక్కున్నారు. ఈయన ఒక మాట అంటాడు, అయ్యా నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారయ్యా, చంపేస్తారేమో, రాళ్లతో కొడతారేమో అంటాడు. 6వ వచనం చూడండి అమ్మా. అదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని
మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలుల ప్రజల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు వారికి నీరు వచ్చాయి. ప్రియులారా, మెరీబా అని పేరు పెట్టారు. ఇది మనకు తెలుసు. ఆ బండ క్రీస్తే అని కూడా తెలుసు. దానికంటే ముందు ఒక్క మాటను మిమ్మల్ని నేను హెచ్చరించాలని ఆశపడుతున్నాను. 95వ దావీదు కీర్తన అమ్మా, 95వ దావీదు కీర్తన, 95 దావీదు కీర్తన వచ్చిన వద్దమ్మా సమయం లేదు తల్లి. 7వ వచనం చూడండి, లేకపోతే 8వ వచనం చూసేయండి, సరిపోదు, సమయం లేదు కాబట్టి. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయముల కఠినపరుచుకొనకుడి. ఇచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచితిరి. ప్రియమైన వారులారా, ఒక్క మాటే నేను మిమ్మల్ని అడగాలనుకుంటుంది. మోషే దగ్గర ఎర్ర సముద్రమును చీల్చడము చూసినటువంటి ఇశ్రాయేలీయులు సనుక్కున్నారు. రాళ్లతో కొట్టే విధంగా ఎందుకు ఇక్కడ చంపడానికి తెచ్చావయ్యా నిందించారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు పండగ మన కొరకు ఇవ్వబడ్డాడు. కానీ ఇక్కడ ఏంటంటే, మరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సాది దినముందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడే. యాకోబు మాకు తెలీదా? జీవజల పాట మాకు తెలీదా? ఇప్పుడేంటి చెప్పేదని అనుకుంటున్నారేమో ప్రియులరా. కానీ నేను చెప్పుచున్న మాట ఆయన యందు నెరవేరును గాక, ఇది సాక్ష్యముగా ఉండును గాక. యాకోబు బావి దగ్గర ఉన్న సమరయ స్త్రీ జీవజలపు ఊటలను కలిగి తన ఉదరములో నుండి పారుతూ ఎలాగైతే పరిగెట్టి ఆయనను గురించి ప్రకటించిందో ఆ జీవితము నీకు కావాలి. యేసు క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. యోహాను సువార్త 37వ వచనంలో ఒక మాట చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ప్రియమైన వారులారా, తండ్రి అయిన దేవుడు పిలిచాడు. రూకలు ఇవ్వకుండా నీళ్లు తాగమన్నాడా? ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు నీవు దప్పిక కలిగి ఉన్నట్లంటే రమ్మంటున్నాడు. నువ్వు వస్తావా, లేకపోతే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావా? నాకు తెలియదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పటికీ నీవు ఉప్పు కలిగి ఉన్న నీటిలో ఉన్నట్లయితే ఇప్పటికీ నీవు మార్పు చెందని లోయగా, లేకపోతే ఒక అదేమన్నారు దాన్ని, ఆ పదం ఏంటమ్మా, ఊబిలో ఇంకా నీవు చిక్కుకొని ఉన్నట్లయితే ప్రియమైన వారులారా, ఈ జలము నీకు రాదా? దేవుని వాక్యము మనకు ఒక గొప్ప సంగతిని తెలియపరుస్తుంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఈ కార్యము, ఈ దినము మనందరి మధ్యలో మనము వాక్యము వినుచుండగా ఆ జీవజలము యేసుక్రీస్తు ప్రభు నామంలో మనందరి మీద ప్రవహించునుగాక. చెప్పండి, చెప్పండి. జీవజలమును నీవు పొందుకుంటావు. ఆ సమరయ ఏ విధముగానైతే ఆ జీవజలమును పొందుకొని పరిగెత్తిందో, తన కుండను విడిచిపెట్టిందో, లేకపోతే ఆయన శిష్యులుగా ఉన్నవారు వాళ్ళని విడిచిపెట్టి పరిగెత్తారో,
నీవు కూడా ఆ జీవ జలము నీలోకి వచ్చినట్లయితే అగ్ని బాప్తిస్మముతో ఆయన క్రియేట్ చేయడానికి పరిగెడతావు. ఆ అనుభవము నీకు కావాలనా వద్దా? నీకు కావాలనా వద్దా? ప్రియులరా, ప్రియమైనటువంటి వారులరా, నేను ఒక మాటను మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. ఏమిటి అని అంటే, ఈయన మనకు మెస్సయ్య. ఈయన మనకు మెస్సయ్య. మన జీవితంలో ఆయన మనకు బాప్తిస్మము ద్వారా నూతన జీవితాన్ని ఇచ్చాడు. మన పాపపు జీవితము చచ్చిపోయింది, పూడ్చిపెట్టేశాము మనము. అవునా కాదా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21-22 వచనాలను చూడండి అమ్మా. అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము రక్షించుచున్నది. తీసివేయుట కాదు. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని తీసివేయుట కాదు, పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. నీ రక్షకుడు, హల్లెలూయా, నిన్ను పిలిచిన దేవుడు నీ హృదయ శుద్ధిని, నిర్మలమైన మనస్సాక్షిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒక మాట నీవు చూడాలండి. ఏమిటి అని అంటే, ప్రియమైనటువంటి వారులారా, నీ యొక్క ఆత్మను, ఆత్మ దీపమును ఆర్పకుడి అని అంటాడు. నీ ఆత్మ దీపాన్ని నీవు ఆర్పకూడదు, ఉండాలి. చూడండి 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాను గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. హల్లెలూయా. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను, మనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ప్రియమైనటువంటి వారా, 23వ వచనం చూడండి. దాంట్లో సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచివాడు సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. దేవా, ధన్యతను నాకు దయచేయమన్న వారందరూ ఒకసారి ఆయనకి హల్లెలూయా చెప్పండి ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. నిందారహితముగా ఆయన రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడాలి. అది జరగాలి అంటే నీవు ఒక సత్యాన్ని ఎరగాలి ప్రియులరా. ఏమిటి అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. ఆన్ ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్, ఆన్ ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్. ప్రియమైన వర్లరా, ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, సత్య దేవుడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చూడండి అమ్మా, లేకపోతే 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం
17వ వచనం, ఏలయనగా ఏలయనగా సింహాసనముల సింహాసనము మధ్యముండు మధ్యమందు గొర్రె పిల్ల ఉమ్, వారికి కాపరి అయి జీవజనముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ ధన్యత మనకు కలిగి ఉన్నది. అపోస్తుల కార్యం 2:38-39 చూడండి. ఈ జీవజలము నీకు కావాలి అని అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రియమైన వారులరా, నేను శుద్ధి అగుట గురించి వీటి గురించి ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడడం లేదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ఒక మాటను చూడండి. ఏ విధముగా ఆయన మనల్ని శుద్ధిపరుస్తూ ఉన్నాడో, మన హృదయ కల్మషమును, మనస్సాక్షి కల్మషము తోచకుండా ఏ విధంగా మన హృదయాలని ఆయన నిర్మలం చేస్తున్నాడో చూడండి అమ్మ. ఒక మాట, హెబ్రీ 10:22 తల్లి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ప్రియమైన వారులరా, దేవుని వాక్యము ఒక నీటి బుగ్గ, పారుచున్న జీవనది. సామెతలు 18:4 చూడండి అమ్మా. మనుష్యుని నోటి మాటలు మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. ఎప్పుడో నీవు జీవజలమును నీ కడుపులో నుండి పార చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే అబద్ధపు మాటలు, ఈ నాలుకని కంట్రోల్ చేయలేవు. కానీ ప్రియమైన వాళ్ళరా, జీవ జలపు ఊట నీలో నుంచి పారుతూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి చక్కనైనటువంటి మాటను చెప్పి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 అండి. చదవండి అమ్మా. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమాధానము కలిగిందము. దేవునితో కలిగి ఉందము. మరియు చాల్తలి ఆయన మనల్ని, యేసుక్రీస్తు ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేసేసాడు. ఆయన మరణము ద్వారా మనకు జీవము కలిగింది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము అని అన్నారు. పిల్లరా, ఇక్కడ సమయాతీతం అవుతుంది గనుక ఒక మాటను నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అది ఏంటి అంటే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమిటి? బద్దలై తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అనేటువంటి పదం విన్నాం కదా మనం. విన్నామా? ఏం లేదండి, విన్నామండి. ఇప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి 2 వచనాలని 3 వచనాలను చూడండి అమ్మా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 2 వచనాలండి.
ఆ, లేదా మూడో దప్పికొనిన వచనం. దప్పికొనిన వారులారా దప్పిక కొనిన నీళ్ళ యొద్దకు రండి, వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా రోకలు లేని వారులారా వచ్చి కొని భోజనము వచ్చి చేయండి. కొని భోజనము చేయి. రండి. రండి, రోకలు లేకపోయినా ఏమీ పోయినను. ఇయ్యకోనే ద్రాక్షారసము పాలను కొనుడి. ఆ, ఆహారము దాని కొరకు, కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణమునకు సారమైన దాని యందు సుఖింపనీయడి. చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. శాశ్వత కృప మీకు అదేనండి. చూపుదునా. అమ్మా యాకోబు బావి దగ్గర ఆ స్త్రీ రక్షణ పొందుకున్నది. జీవజల బావిలో నుండి రక్షణార్థమైన నీటిని చేదుకున్నది. లోకానికి వెళ్ళింది, ఆ నీటిని అందించింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరైతే ఆమె మాటలు విన్నారో వారందరూ జీవించారండి. యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పిల్లరా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో చూడండి అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం చూడండి అమ్మా. 14వ వచనం. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవరణనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలియలైన చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చాలమ్మా, యెషయా ద్వారా చాలు తల్లి, చాలు నాన్న. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించను. ఎలాగ ఉదయిస్తుందండి ఇది? ఎలా కలుగుతుంది అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి నాన్న. చిన్న పిల్లలారా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి అమ్మా. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపమును క్షమించబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమునైనను ఒక్కసారి ఆపుతల్లి. ఇక్కడ 2 మాటలను మనము గమనించాలి. మీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆది నుండి మనము దేవుని ఎరిగి ఉన్నామా, తండ్రిని ఎరిగి ఉన్నామా, ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నాము, ఆల్ఫా ఒమేగాను ఎరిగి ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉన్నాము, ఆయన జీవజలమును ఎరిగి ఉన్నాం పిల్లరా. 15వ వచనం చూడండి. 15వ వచనం. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును చదువుతాలి అమ్మ, మళ్ళా చదువమ్మ ఈ మాట. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే.
లోకమును దాని ఆశయు లోకమును గతించిపోవచ్చున్నవు గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును. ప్రియమైన వారులరా, యాకోబు బావి దగ్గరున్న సమరయ స్త్రీ రక్షణ పొందుకున్నది, జీవజలమును తాగింది. ఆమె కడుపులో నుండి ఊటలు పారాయి, నదులుగా పారాయి. ఇతరులు రక్షణ పొందారు. వారి ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళైనాయి. వారి మరణములో వెలుగును చూసి జీవించారు. రక్షణ భావించండి. నీళ్లు చేదుకుని వెళ్ళి అన్ని జనులకు అందింపబడింది. వారు క్రీస్తు నందు విశ్వాసం వచ్చారు. యేసు క్రీస్తు ప్రభువు మరణం పొందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, గాయములు పొందాడు. ఆయనను కొరడాలతో కొట్టారు. ఆయన వస్త్రాలని ఇట్లు వేసుకొని పంచుకున్నారని పాటలు, వాక్యం బాగా వింటున్న మీకు ఒక్క మాట, నీవు విశ్వాసివా కాదా? నీవు నిజమైన విశ్వాసివైతే నీ కడుపులో నుండి జీవజలం పారుతుందా లేదా? పారకపోతే పిలుస్తున్నాడు నిన్ను మరలా దేవుడు, రమ్మంటున్నాడు. రూకలు లేని వారులారా రండి, వారులారా రండి, తినండి, తాగండి. నేను ఇచ్చిన జీవజలము త్రాగువారు మరి ఎన్నటికి తప్పిక గొనరు అని అంటున్నాడు. ప్రియులారా, మరి ఇశ్రాయేలు జనాంగము ఏ విధముగా అయితే తిరుగుబాటు చేశారో, మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఇది గొప్ప సదవకాశము. ప్రియులారా, ఈ సమయంలో నీ ఉపవాసము కన్నా, నీవు చేసే పనుల కన్నా నీ కడుపులో నుండి జీవజలము పారాలి. నీవు ఆత్మ మూలముగా జన్మించాలి. అట్టి ధన్యమైన జీవితము మనకు అంతమందు ఆయన ముందు కనబడాలి. ఆయన వచ్చినప్పుడు అప్పుడే ఈ క్రైస్తవ జీవితము విలువైన జీవితం అవుతుంది. అట్టి ధన్యమైన జీవితమును దేవాతి దేవుడు మనకు దయచేయాలని, జీవజలమును మనకు ఆయన కుమ్మరించాలని ఒక్కసారి అందరము ఏకీభవించి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం. ప్రియులారా, ఇది మీరు సిద్ధంగా ఉన్నట్లయితే, మీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నట్లయితే ఆయన ఈ ధన్యతను దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితంలో అనేకమైన సార్లు నేను పిలుపు ఇచ్చినప్పుడు, ఆయన జీవజలమును కుమ్మరించమన్నప్పుడు ఆయన కుమ్మరించాడు. ఆ అనుభవం మీరు కూడా చూస్తారు. ఒక్క క్షణం మీ హృదయాన్ని తెరవండి, ఒక్క నిమిషం మీ హృదయాన్ని తెరవండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. జీవనది మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు నాలో వసింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు నాలో నివసింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. హల్లెలూయా. దేవా, ప్రభువా, నీ జీవజలము కావాలయ్యా. నీ అందు విశ్వాసం ఉంచుకున్న బిడ్డలమేనయ్యా. నీ జీవజలము లేకపోతే మేము వ్యర్థమైపోతాం ప్రభువా. ఈ జీవితం వ్యర్థం కావడానికి నీవు మమ్మల్ని పిలవలేదయ్యా. అయా తండ్రి, సమాధానం కలిగి అయా నీవు వచ్చినప్పుడు ఆ దేవ బల మంచి దాసురాలుగా జీవించడానికి
పిలిచిన దేవుడు అయ్యా, కనికరం చూపించండి ప్రభు. అయ్యా అనుదినము నీ ఎదుట క్షమాపణ కోరుకుని చిన్న బిడ్డలమయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభు. ఈ జీవ జలమును మాకు దయచేయండి అయ్యా, విస్తారమైన జలమునివ్వండి ప్రభు. అరికాలు నుండి తల వరకు నీటిని దయచేయండి అయ్యా, ఆ జీవ జలాన్ని దయచేయండి అయ్యా. నా దేవా, నా తండ్రి, చీకటిలో ఉన్న వారికి ఆ జీవ జలమును చల్లి మా హృదయములు శుద్ధి అయినట్లు, ప్రతి ఒక్కరి హృదయము శుద్ధి అయినట్లు సహాయము చేయండి అయ్యా. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, మా బిడ్డలను దీవించండి అయ్యా, మా జీవితాన్ని మార్చండి అయ్యా. మహిమ పొందుకోమని అయ్యా నిన్ను అడుగుతున్నాను ప్రభు. నీ స్తోత్రములు కలుగునుగా. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం. జీవజలమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ వద్దకు వచ్చి ఉన్నామయ్యా, మేము ఎన్నటికీ దప్పికొనమయ్యా. ఆత్మను దయచేయండి, మీరే మహిమ ఘనతలు పొందుకోమని బ్రతుములాడుకుంటున్నాను మా తండ్రి. దేవా, నీ ముందు అయా నాయనా చేరి నిన్ను జీవజలము కొరకు కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి మనోవాంఛను